So I am privileged to introduce my friend and colleague, Dr. P. Matthew. Matthew Pratipati is currently working as Chief Resource Person at National Translation Mission, CIL. So he has PhD in Bible translation from University of Hyderabad. He has worked as linguist in the Resource Center for Indian Language Technology Solutions, Telugu, at Department of Computer and Information Sciences, University of Hyderabad. IPDA Anusaraka, a project at Center for Applied Linguistics and Translation Studies, CALTS, that is in Hyderabad, University of Hyderabad. DOE Lexical Resource Development Project at CIL Mysore. He worked as the state coordinator cum manager of Andhra Pradesh, administrator and educator, and administered over 38 projects. He has 23 years of experience in translation, in the field of translation. His translation works are Children's Bible, which is published by Bible Society of India, the review of the best practices for targeted interventions, metal industry in Andhra Pradesh, a survey, biographies of John Huss and John Wycliffe, and also translated the multimedia lessons for Social Net India, School Net India at High Tech City, Hyderabad. His areas of research are Bible translation, language and literature, poetry translation, cultural studies, language technology, natural language processing, NLP, lexicography, lexical resource development, localization and digitization, corpus development, machine translation, teaching translation studies, and training translators. So I now welcome Sir to speak on translation, translator, and evaluation. Thank you very much, Gnamurthy garu. ఉపన్యాసానికి అందరికి కూడా ఆహ్వానం. ఈ వారం రోజులు నేర్చుకున్నది ఒక్కసారి సమీక్ష అనకూడదు కానీ అనువాదాన్నే అధ్యయన శాస్త్రంగా అనువాదము, అనువాద శాస్త్ర అధ్యయనాలు అని అంటారు. ట్రాన్స్లేషన్ అండ్ ట్రాన్స్లేషన్ స్టడీస్. వాటిల్లో మనకి ప్రత్యేకంగా ఏ అంశాలు ఉన్నాయి, వాటి సమాచారం ఏమిటి, ఏ విధంగా అనువాదం చేస్తే మంచిది, అనువాదాలు చేసిన తర్వాత వాటిని ఏ విధంగా మనము మూల్యాంకన అంటారు, అంచనా అంటారు, రకరకాల పదాలు ఉన్నాయి. ఏ విధంగా మనం వాటిని అంచనా వేయాలి. ఏదైనా రెండు అనువాదాలు ఉన్నాయి, లేకపోతే ఇప్పుడు గీతాంజలి ఎంతమందికి తెలుసు? అనువాదకుడు, అనువాదకురాలు, లేదంటే మూల్యాంకన కర్త అనాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఇప్పటి వరకు నేర్చుకున్న వాటిల్లో అందరూ చెప్పిన వాటిలో ప్రతి మిషన్ ట్రాన్స్లేషన్ వరకు వచ్చిన అంశాలు ఏంటంటే సోర్స్ లాంగ్వేజ్, టార్గెట్ లాంగ్వేజ్, సోర్స్ టెక్స్ట్, టార్గెట్ టెక్స్ట్. అంటే మూల భాష, లక్ష్య భాష, మూల పాఠం, లక్ష్య పాఠం. ఇది అయితే అనువాద అధ్యయన శాస్త్రాలకు సంబంధించి అనేక అనువాదాలు నెట్లో టైప్ చేస్తే 14 రకాల అనువాదాలు, 15 రకాల అనువాదాలు, 21 రకాల అనువాదాలు, 51 రకాల అనువాదాలు, ఇట్లా అంటే మైన్యూట్ డీటెయిల్స్ తో సహా వాళ్ళు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. అనువాద శాస్త్రంలో ఏమేమి పేర్లు వచ్చినాయి అనువాదానికి సంబంధించి? ఇప్పుడు అనువాదము అనగానే ఒక భాషలో నుంచి ఇంకో భాషలోకి అనువాదం చేయటం అనేది మనందరికీ తెలిసిందే. అబ్సల్యూట్ అనువాదం ఏంటి, అబ్స్ట్రాక్ట్ అనువాదం ఏంటి, అబ్యూజివ్ అనువాదం ఏంటి, అబ్సల్యూట్ ట్రాన్స్లేషన్ ఏంటి, అమూర్త అనువాదం, ఇట్లా అబ్స్ట్రాక్ట్ అనువాదం ట్రాన్స్లేషన్ ఏంటి, అబ్యూజివ్ ట్రాన్స్లేషన్ ఏంటి, ఈ 3 అంశాలు చదువుకున్న తర్వాత అనువాదపు లోతుల్లో ఏమేమి జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ అబ్సల్యూట్ ట్రాన్స్లేషన్ అంటే ఒకటి అంటే హోల్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ టు పూర్తి పాఠం మొత్తం
లక్ష్య భాష, మూల భాష నుంచి లక్ష్య భాషలోకి అనువాదం చేయటం అబ్సల్యూట్ ట్రాన్స్లేషన్. ఆ తర్వాత అబ్స్ట్రాక్ట్ ట్రాన్స్లేషన్. అబ్స్ట్రాక్ట్ ట్రాన్స్లేషన్ ఏమిటంటే ర్యాపిడ్ యాక్సెస్ టు ది స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఒక ప్రత్యేకమైన సమాచారం వెంటనే వారికి చేరేటట్లు, వెంటనే అనాలి, వెంటనే అనేక మందికి చేరేటట్లు చేయాలి అని అంటే దాన్ని ఏం చేస్తామంటే ఒక 10 పేజీలు ఉన్న ఒక పుస్తకంగా ఉన్న దాన్ని దాని సంక్షిప్త భావాన్ని మాత్రమే తీసుకొని దాని సమాచారం అందజేస్తాం. అట్లా దాన్ని కూడా అనువాదం అంటారు. ట్రాన్స్లేషన్ అనువాదమే, ట్రాన్స్లిటరేషన్ అనువాదమే, పూర్తి పాఠాన్ని అనువాదం చేయటం అనువాదమే, దాని సారాంశాన్ని మాత్రమే రాసి వేరే భాషలో మనం వారికి అందజేయటం కూడా అనువాదమే. తర్వాత అబ్యూజివ్ ట్రాన్స్లేషన్ అనే ఒక పదం ఉంది. అదేమిటంటే ముఖ్యంగా పూర్తి స్థాయిలో రాడికల్ ఆల్టర్నేటివ్ అప్రోచ్ టు ది లిటరీ ట్రాన్స్లేషన్. సాహిత్య అనువాదానికి దాన్ని ఏంటంటే మనం పూర్తిగా దాన్ని మార్చి రాసేయటం వల్ల ఏమి లాభం కలగొచ్చు, నష్టం కలగొచ్చు. అది అబ్యూజివ్ ట్రాన్స్లేషన్. నెక్స్ట్ మనకేంటంటే యాక్సెప్టబిలిటీ. అంటే ఏం లేదు, ఆ అబ్యూజివ్ ట్రాన్స్లేషన్ లో చాలా మటుకు కాంప్రమైజ్ అయిపోతారు అనువాదకులు కాంప్రమైజ్ అయ్యి వారికి ఇష్టానికి అనుగుణంగా వారు అనువాదం చేసుకుంటా ఉంటారు. అయితే ఇప్పుడు మనం అనువాదంలో జరుగుతున్నటువంటి మార్పులు ఏమేమి జరుగుతున్నాయి ఏమిటనేది తెలుసుకుందాం. యాక్సెప్టబిలిటీ అంటే ఏమిటి? యాక్సెప్టబిలిటీ అంటే ఇది గిద్యోన్ ట్యూరీ గారని ఆయన వారు కొన్ని సామాజిక విలువలను దృష్టిలో పెట్టుకొని, శాస్త్ర విలువలను దృష్టిలో పెట్టుకొని నామ్స్ అన్ని అని అన్నారు. ట్రాన్స్లేషన్ నామ్స్. దాని అర్థం ఏంటంటే మనం అనువాదం చేసినటువంటి అనువాదంలో అంగీకారయోగ్యంగా, అంటే ఏ లక్ష్య భాషలో అనువాదం చేసాము, ఏ లక్ష్య భాషకు అనువాదం చేసాము, ఆ సమాజంలో ఉన్న విలువలన్నీ కూడా వారికి మనం చేసిన అనువాదంలో వచ్చిన విలువలు ఆమోదయోగ్యంగా ఉన్నాయా లేవా, ఇది యాక్సెప్టబిలిటీ. వాళ్ళు అంగీకరించవలసింది. చివరికి పాఠకుడికి అది బాగుందో లేదో చెప్పేది ఎవరంటే లక్ష్య భాషలో ఉన్నటువంటి లక్ష్య భాష సమాజం మాత్రమే. అయితే తరువాత అంశం ఏమిటంటే యాక్యురసీ అంటే ఖచ్చితంగా మూల భాషలో ఉన్నటువంటి సమాచారాన్ని ఇక్కడ ఏముంటుందంటే ప్రిజర్వింగ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఆఫ్ ది సోర్స్ టెక్స్ట్, ట్రాన్స్ఫరింగ్ ఇంటూ యాక్చువల్గా నామ్స్ అనుకున్నప్పుడు 2 నామ్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఇంగ్లీష్ నుంచి తెలుగు చేస్తాం అనుకోండి, ఇంగ్లీష్ భాష వాళ్ళకు కొన్ని ఉంటాయి, మనకు కొన్ని ఉంటాయి తెలుగు వారికి. అట్లానే వేరు ప్రాంతాల వారికి వేరు సామాజిక విలువలు ఉంటాయి. అన్ని కూడా ఇప్పుడు మనం తీసుకోదగినవి కావు. అట్లా మొన్న బాలు గారు చెప్పారు, అదే రీతిగా వీరు కూడా చెప్పారు, మధుసూదన్ గారు, భుజంగరెడ్డి గారు, వీరందరూ కూడా చెప్పారు. ఇందాక కొట్టు అని చెప్పారు వారు. అట్లానే కాలు అనే పదం కూడా, కాలు అది టు బర్న్ లేకపోతే ఇంకొకటి అనేది కూడా తెలియదు. ఏంటి మనిషి కాల అనేది కూడా తెలియాలంటే మనమే దానికి నిర్దేశించాలి. కంప్యూటర్కి ఒక నిఘంటువుకి మొదటి అర్థం ఇది, రెండవ అర్థం ఇది, ఈ సందర్భంలో ఇది తీసుకోవాలి. కాంటెక్స్ట్ అంటారు సందర్భం అంటే. ఈ సందర్భంలో ఈ అంశాలు తీసుకోవాలి. బ్యాంక్ అని చెప్పారు ఇందాక. బ్యాంక్ అంటే అది రివర్ బ్యాంక్ అంటే సముద్ర తీర ప్రాంతాన్ని కూడా బ్యాంక్ అంటారు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఇన్స్టిట్యూషన్ అంటే మనం డబ్బులకి వెళ్ళి ఏటీఎం కార్డుకి వెళ్ళి, లేకపోతే ఇంకా ఏటీఎం అంటే రోడ్డు మీద కూడా ఉన్నాయండి. అయితే సంస్థకి వెళ్ళి బ్యాంక్ ఆఫీసర్, మేనేజర్స్ వీళ్ళందరూ కూర్చొని పనిచేసే ఒక సంస్థ, ఒక స్కూల్ లాగా బడి, ఆ స్కూల్
స్కూల్ అంటే బడి, బడి అంటే జాగ్రత్తలు అండి. ఏది కూడా ఊరికేట ఫ్లోటింగ్ లో రాదు. సురేష్ గారు, బడి, పాఠశాల, విద్యాలయం, ఇట్లా అనేక పదాలు ఉన్నాయి. పాఠశాల కేవలము ప్రభుత్వ రికార్డులకు మాత్రమే, పాఠశాల కేవలం ప్రభుత్వ రికార్డులకు మాత్రమే అది పరిమితమై ఉంది. పాఠశాల, స్కూలు, పిల్లోడు స్కూల్కి వెళ్ళి వచ్చాడని చెప్పగానే తల్లిదండ్రులు ఊగిపోతుంటారు. స్కూల్కి వెళ్ళి వచ్చాము మమ్మీ అనగానే, యాక్చువల్ గా మమ్మీకి అర్థం ఏమిటంటే, మమ్మీకి అర్థము చూడండి ఈజిప్షియన్ సంస్కృతిలో తెలుస్తుంది మమ్మీ అంటే ఏంటో. అమ్మ, తల్లి, ఈ పదాలు యంత్రానువాదం ఇట్లాంటి వాటిలో నియంత్రించాలంటే స్పెసిఫిక్ గా ఖచ్చితంగా మనము దాన్ని తెలియజేయాల్సి ఉంటుంది, నిర్దేశించాల్సి ఉంటుంది. ఒకసారి మనము లోకలైజేషన్ అని ఒక ఇది ఉంది, దాంట్లోనే భాగంగా యంత్రానువాదం ఇట్లా మన సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా లోకలైజేషన్ ద్వారాగానే వాటి బ్రోచర్స్ అంటే వాటిలో ఇవి ఉంటాయి కదా, నియమావళి, వాటిని ఎట్లా ఉపయోగించాలి, వాటి అన్నిటినీ తెలుగులో ఇంకా వేరు వేరు భాషల్లోకి అనువాదం వల్ల ఉత్పాదన ఏదైతే ఉందో ఆ ఉత్పాదనే మన మార్కెట్లోకి రావాలంటే భారతీయ భాషల్లోకి దీనికి సంబంధించిన సమాచారం మొత్తం రావాల్సి ఉంటుంది. అయితే ఆ సమాచారం ఎట్లా మనం అందజేస్తామంటే లోకలైజేషన్ అని వేరే ఒక పదం పెట్టుకున్నారు. గ్లోబలైజేషన్, లోకలైజేషన్ ఇట్లాంటివన్నీ కూడా వస్తున్న వరవడి. యాక్చువల్గా ఇప్పుడు వస్తున్న సమాచారం జ్ఞానం ఎట్లా ఉందంటే, మా గురువు గారు అని చెప్పాలి, గురువు గారు బెస్ట్ ఫ్రెండ్ కూడా ఆయన ఇప్పుడు లేరు, ఏకే సింగ్ గారు, ప్రొఫెసర్ ఏకే సింగ్ గారు, ఔరా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, ఇగ్నో యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేశారు, ట్రాన్స్లేషన్ స్టడీస్ చేస్తాం. వారు ఎప్పుడు చెప్పేది ఏంటంటే నాలెడ్జ్ అప్ టు ది మార్క్, అప్ టు డేట్ గా ఉంటే ఈ రోజుల్లో సరిపోదంట, అప్ టు ది మూమెంట్ ఉండాలంట. అంటే ఇప్పుడు ఇంతకుముందు వారు చెప్పినట్లు, ఎవరు మన అరుమౌళి గారు, ప్రొఫెసర్ అరుమౌళి సెల్వరాజు గారు చెప్పినట్లు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మారిపోతా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు గూగులే వాడుతున్నాం అనుకోండి, అనేక మంది వాడుతూ ఉంటారు, తెలుగు వాళ్ళే, వేరే వాళ్ళు తెలుగు టు ఇంగ్లీష్ చూసుకుంటే ఇప్పుడు వచ్చిన పదం ఇంకోసారి రాదు. అట్లా వాటిలో కూడా ఎక్కువ మంది వాడుతుంది మాత్రమే తీసుకొని వచ్చింది. కింద కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, మీరు ఏమన్నా ఎడిట్ చేస్తారా, సజెస్ట్ చేస్తారా అని. అంటే మనకు అవసరమైన గుణంలో కూడా మనం మార్చుకుంటానికి వీలు ఉంటది. అట్లా యాక్యురసీ అంటే అనువాదంలో ఖచ్చితంగా కావాల్సిన సంస్కృతి కానీ భాష కానీ ప్రతిబింబించటం, రిప్రజెంటేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ of the source text into target text. ఆ తర్వాత అడాప్టేషన్ అనేది ఇంకొక గొప్ప సమాచారం. అడాప్టేషన్ అనేది అదొక పారిభాషిక పదం. ఇదేమిటంటే పరిస్థితులకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటాం. దీన్ని థియరీలో స్కోపస్ అని కూడా అంటారు, తర్వాత చెప్తాను దాని గురించి. ఇక్కడ ఏంటంటే ఒక రామాయణము లేకపోతే మహాభారతము లేదంటే బైబిల్ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, ఖురాన్ ఇట్లాంటి గ్రంథాలని ఇప్పుడు కట్టే కొట్టే తెచ్చే అన్నానంటే సురేష్ గారికి అర్థమైంది, కానీ చాలా మందికి అర్థం కాదు. కట్టే కొట్టే తెచ్చే, హూ ఈజ్, హూ వాజ్, హూ ఈజ్ టు కమ్ అని అన్నాను అంటే కొంతమందికి, అది కూడా బిబిలికల్ స్కాలర్స్ కి, బైబిల్ పాండిత్యం ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమైంది. ఒక్క మాటలో ఏమని, ఉన్నవాడు, హూ ఈజ్, హూ వాజ్, ఉన్నటువంటి వాడు, ఉన్నవాడు, రానున్నవాడు, కట్టే కొట్టే తెచ్చే. అంటే రామాయణంలో ఏం బ్రిడ్జి కట్టడం, కొట్టి రావణాసురుని కొట్టడం, సీతను తీసుకురావడం, దానికి ఒక సంపుటి పెద్ద మహాగ్రంథం అంతా అర్థం ఉంటది. అది అనువాదం చేయాలంటే ఏదన్నా కానీ తీసుకోవచ్చు, మనం అడితిలో ఉండే కట్లైనా తీసుకోవచ్చు. అటు తీసుకుంటానికి వీలు ఉండదు. ఎందుకంటే మా స్నేహితుడు
ఒక చిన్న వాక్యంలోనే సారాంశం అంతా చెప్పాడు, జీవితం అనుభవం అంతా. దాన్ని ఏంటంటే, నా కళ్ళు మీనాలన్నావు అందుకే ఏదడానికి నిండా నీళ్ళు ఇచ్చి వెళ్ళావు అని. నా కళ్ళు మీనాలన్నావు, మీనాలంటే చేపలు, మిషన్ ట్రాన్స్లేషన్ కి ఇస్తే చేపలని తీసుకొచ్చింది. నా కళ్ళు మీనాలన్నావు అందుకే ఏదడానికి నిండా నీళ్ళు ఇచ్చి వెళ్ళావు అని. మీనాలు అంటే చేపలు అని తీసుకొచ్చింది. మనము కళ్ళు అని మనం ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా అది మొత్తం సారాంశం రాయాలి అని అంటే, చిన్నవులు చిందిస్తావా చితి నుంచి లేచి వస్తానని ఇంకొక రచయిత, అదేవిధంగా బాణాల భుజంగరెడ్డి గారు ఒకటి రాశారు 87లో. ఏంటంటే వచ్చేది రక్తాక్షరాలని రాశారు ఒకటి. దాని పూర్తి పాఠం తర్వాత ఈ లోపు మధ్యలో వచ్చేసింది చెప్తాను. అది అడాప్టేషన్ ఏంటంటే, చిల్డ్రన్స్ లిటరేచర్ కి మనము పెద్ద పెద్ద మహాగ్రంథాలని అందించాలి అని అంటే, దానికి అనుగుణంగా వాళ్ళకి కావాల్సిన భాష, సంస్కృతి ఎట్లా ఉంటుందంటే, తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడే భాష వేరుగా ఉంటుంది, భార్యాభర్తల మధ్య సంభాషణ వేరుగా ఉంటది, అదే అంతా తెలుగుగానే ఉంటది. మొత్తం మన భాషలో 200 వాక్యాల కంటే ఎక్కువ పదాలు అయ్యే వాక్యాలుగా ఉంటాయి. ఇప్పుడు వాక్యం పదము అని అంటే దాని మీద ఒక చిన్న ఉదాహరణ చెప్తే చేకూరు రామారావు గారిది. అదేంటంటే రా, RA, రా అంటే దీర్ఘం ఇచ్చినటువంటి రా అంటే దానికి అది ఒక పదము, ఒక వాక్యము, ఒక పదబంధం కూడా. రా అంటే యూ కమ్ ఇంగ్లీష్ లో. రా అంటే లెటర్ అక్షరాలు ఉన్నాయి కదా, రాకు తలకట్టిస్తారా, రాకు దీర్ఘం ఇస్తారా, ఇట్లా మొట్టమొదటి లెటర్ అయితే రెండవది పదబంధం అంటే యూ కమ్ అనేది అర్థం. ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ నాన్ హానోఫిక్ అంటారు. ఆ తర్వాత రా అంటే యూ కమ్ అని పూర్తి సెంటెన్స్ ఇంగ్లీష్ లో, మీరు ఇక్కడికి రండి అని. హియర్ అనేది డిఫాల్ట్ కనపడదు అక్కడ, దాంట్లోనే ఉంటా ఉంటుంది. ఇట్లా ఏంటంటే ఒక పదాన్ని నియంత్రించడం అనేది అది తేలికని పని. నేను ఒక 10 సంవత్సరాల పైన దాంట్లో యంత్రానువాదానికి సంబంధించి తయారు చేయటం, కార్పస్ కవులందరూ తెలుగులో ఉన్న కవులందరి దగ్గర తీసుకెళ్లి కాపీ రైట్స్ తీసుకొని వాటిలన్నిటికీ కంప్యూటర్ డిజిటలైజ్ చేసి ఇవన్నీ చేశాను. తద్వారా ఏంటంటే అవుట్పుట్ OCR అని ఉంటుంది, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్. ఇప్పుడు నిన్న మొన్న NTR గారి దస్తూరిని పెట్టారు. దాన్ని రికగ్నైజ్ చేసి పదాలుగా మనకు అందించాలంటే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ అనేది ఒకటి ఉండాలి. వీటిలన్నిటిని కూడా నేను 2000లోనే నేను దానికి ఇది చేసే 2002 పట్టుకుంటా. పారిభాష పదాలన్నిటికీ సమానార్థాలు తెలుగులో తయారు చేసి పెట్టాను కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ లో లింగ్విస్ట్ గా పనిచేసేటప్పుడు. అదేవిధంగా అనుసారక అని మధుసూదన్ గారు చెప్పారు, మీరు కూడా చెప్పారు. దాంట్లో కూడా కొంతకాలం పనిచేశాను. మనం చేసేది ఏం లేదు, తెలుగు సంబంధించి అన్ని కరెక్ట్ గా వస్తున్నాయా లేదా, లేకపోతే ఇన్పుట్ అవుట్పుట్ కథలను ఫీడ్ చేయటం, దాన్ని మిషన్ తీసుకొచ్చిన అవుట్పుట్ లో ఎట్లా మిషన్ ట్రాన్స్లేషన్. ఇంకా వారు చెప్పిన దాంట్లో మిగిలిపోయింది ఏంటంటే ప్రీ ఎడిటింగ్, పోస్ట్ ఎడిటింగ్. ప్రీ ఎడిటింగ్ అంటే పాఠాన్ని సిద్ధపరచటం తప్పులు లేకుండా, టైపోగ్రాఫికల్ ఎర్రర్స్ లేకుండా. పోస్ట్ ఎడిటింగ్ అంటే యంత్రం తీసుకొచ్చినటువంటి ఆ సమాచారం ఏదైతే ఉందో మన భాషలో దాన్ని కరెక్ట్ గా మనం వాడే రీతిలో సరిచేయటం. పద విశ్లేషణ, మార్ఫలాజికల్ ఎనలైజర్ అదేం చేస్తుందంటే మనం ఇచ్చినటువంటి ఇప్పుడు ఇన్స్టిట్యూషనలైజేషన్ ఇట్లా రకరకాలుగా మనం ఉన్న ఇన్ఫ్లెక్షన్స్ అన్ని కూడా ప్రత్యయాలు ఉంటాయి కదా, అటుపక్క ఇటుపక్క పూర్వపర, వాటిలన్నిటిని కూడా విభజించి సపరేట్ సఫిక్స్, ప్రిఫిక్స్ ఇట్లాంటి నిఘంటువులు కూడా సపరేట్ గా యంత్రానువాదానికి తయారు చేసి పెట్టాల్సి ఉంటుంది. అయితే మనం తెలుసుకుంటేది ఏంటంటే అడాప్టేషన్ అంటే మనం ఏదైనా ఒక గ్రంథాన్ని పరిస్థితులు నాటకంగా మార్చుకోవాలన్నా లేకపోతే ఒక చిన్న నవలిక నవల మార్చుకోవాలి అని అంటే వాటిని చిల్డ్రన్స్ లిటరేచర్, బేసిక్ అడాప్టేషన్ అనేది చిల్డ్రన్స్ లిటరేచర్ పిల్లల సాహిత్యం కోసం అని మోహన్ గారు వాళ్ళందరూ కూడా చిల్డ్రన్స్ లిటరేచర్ NBT చిల్డ్రన్స్ లిటరేచర్ నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు చిల్డ్రన్ లిటరేచర్ మీద పనిచేస్తా ఉన్నారు.
అట్లా పెద్ద పెద్ద అంశాలన్నిటిని కూడా ఎంతో సులువుగా చిన్నపిల్లలకి అర్థమయ్యే రీతిలో కావాల్సిన తగినంత వొకాబులరీ పదజాలం వాళ్ళకి బుజ్జి బుజ్జి మాటలు చిన్న చిన్న మాటలతోటి రైమ్స్ ఇవన్నీ రిథమిక్ బ్యూటీ ఉంటాయి. వాటిల్ని ఎట్లా పిల్లలకి అందించాలి అవసరమైన రీతిలో అనే దాని మీద ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంది. అడాప్టేషన్ అనే కాన్సెప్ట్ చిల్డ్రన్స్ లిటరేచర్ మీద ఫోకస్ చేస్తూ ఉంటది, దృష్టి పెట్టి కావలసిన మార్పులు చేర్పులు చేసుకుంటా ఉంటది. ఆ తర్వాత మనకి అడెక్వసీ లక్ష్య భాషకి తగిన రీతిగా ఉందా లేదా అనువాదము, తర్వాత ఏమన్నా అడ్జస్ట్మెంట్స్ చేయవలసి ఉందా. అడ్జస్ట్మెంట్స్ అంటే ఏంటంటే కొన్ని చేర్చటం, కొన్ని తీసివేయటం, కొన్ని చేర్చటం, కొన్ని తీసివేయటం. అనువాదకులు ఏం చేస్తుంటారంటే ఇది మన లక్ష్య భాషకి తగినది కాదు సంస్కృతికి, కనుక దీన్ని తీసేయాలి. డేటింగ్ అనే పదం ఉందనుకోండి, మా నిఘంటువులో అవసరం లేదు. అయితే కొంతమంది ఆధునికతని ప్రోత్సహించే వాళ్ళు, గ్లోబలైజేషన్ ప్రోత్సహించే వాళ్ళు మా సంస్కృతి ఇప్పటి వరకు భారతీయ సంస్కృతి గొప్ప సంస్కృతి అని చెప్పుకుంటుంది. దేనికి అని అంటే ఇటువంటి భావనలు లేకపోవడం మూలానే. అయితే ఎక్కడున్నాయా ఎక్కడ లేవు అనేది మనకి అనవసరమైనటువంటి విషయం. అయితే ఏంటంటే మనం వస్తున్నటువంటి జ్ఞాన వరవల్లో కొట్టుకుపోకుండా మన సంస్కృతి మన విలువలు వీటిలన్నిట్లు కూడా కాపాడుకుంటూ అవసరం లేని అన్ని అనువాదాల్లో తొలగించుకుంటూ, అంటే దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాన్ని మనకి ఎవరైతే అనువాదం అసైన్ చేశారో వాళ్ళు అనుమతించాలి. లేదు మాకు ఇదే కావాలి అని అన్నారు అనుకో, మీ నైతిక విలువలు ఒప్పుకోకపోతే అసైన్మెంట్ వదిలేసేయటమే, అది మంచిది. చేసి అయ్యో పాఠకులందరికీ ఇది అందించానే, అవసరాన్ని అంశాన్ని అందించానే అని బాధపడకూడదు అనువాదకులు ఎప్పుడు కూడా. తర్వాత యూజింగ్ ఆల్బర్ట్ నైడా, పీటర్ న్యూమార్క్ గారు ఇట్లా అనేక మంది అనువాదాలకు సంబంధించిన అంశాలు చెప్పారు. అయితే సునీత అనే పేరు రాయాలి అని అంటే SUNITA రాసేవాళ్ళు ఉన్నారు, SUNETE అని రాసేవాళ్ళు ఉన్నారు, SUNEETHA రాసేవాళ్ళు ఉన్నారు. అట్లానే చౌదరి ఇట్లాంటి అనేక రకాలుగా రాసే విధానం. జయలలిత పక్కన ఏ పెట్టుకున్నారు, ఎందుకంటే హస్త సాముద్రిక శాస్త్రాన్ని బట్టి అదేదో ఒక్కొక్కరికి ఒక్కొక్క భావనలు ఉంటాయి. అయితే చెప్తుంది ఏంటంటే అన్నిటినీ మనము లక్ష్య భాషలో ఏది ప్రామాణికంగా వాడుతున్నాము దానికి ఒక ఉదాహరణ చెప్తాను. మొదటి అధ్యాయం ఫస్ట్ చాప్టర్ అనేది తీసుకుంటే ఫస్ట్ చాప్టర్ ఒకటేసి ST పెట్టి చాప్టర్ అని రాసి ఈక్వల్ పెట్టండి చెప్తా. ఫస్ట్ చాప్టర్ దానికి మొదటి అధ్యాయమా, ప్రథమ అధ్యాయమా, తొలి అధ్యాయమా, దీన్ని మనం ఎట్లా తెలుసుకుంటాము అంటే కార్పస్ స్టడీస్ వల్ల. కార్పస్ అనేది ఏమీ లేదు, కార్పస్ అంటే బాడీ, కలెక్షన్ ఆఫ్ టెక్స్ట్. కొన్ని ఆయా భాషా గ్రంథాలు, తెలుగు అయితే తెలుగులో వచ్చిన సాహిత్యం, అందుబాటులో ఉన్న సాహిత్యం మొత్తం కంప్యూటర్కి ఫీడ్ చేసి దాంట్లోంచి ఫ్రీక్వెన్సీ తీసుకొని మనం అనువాదం చేస్తాం. అండ్ రాయండి, AND అండ్ దానికి ఈక్వల్ పెట్టి అనువాదం చేయండి. ఎవరు చేసి ఒక్కళ్ళన్నా చెప్పండి. సురేష్ గారు ఒక్క విద్యార్థి చేత చెప్పించండి, అధ్యాపకులతో సంబంధం లేదు. త్వరగా చెప్పండి. మరియు అంటున్నారు వాళ్ళు ఎవరి చేత ఒకరి చేత మాట్లాడండి సార్. అమ్మా లేచి నిలబడి మాట్లాడమ్మా, అదేంటంటే దాని ఒక పద్ధతి ఉంటుంది. అట్లా చెప్పాలి. మీ పేరు చెప్పండి. కరుణశ్రీ థర్డ్ BA SHT మరియు. వెరీ గుడ్. జాగ్రత్త వినండి. సార్కి ఇచ్చేసేనా మైకు. ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే దీర్ఘం ఇందాక రా అని చెప్పాను కదా, రాకు తలకట్టు, తర్వాత గుణింతాలు అంటారు, తర్వాత దీర్ఘం. అది కూడా
అండకి రిప్రజెంటేషన్, కామా కూడా రిప్రజెంటేషన్. ఎట్లా అంటే చెప్తాను వినండి. మీరు నేను కలిసి చదువుకున్నాం. మీరు ఇంగ్లీష్ లో చెప్పాలంటే యు అండ్ ఐ, యు అండ్ ఐ. మీకు అర్థమైందా అర్థం కాలేదా? ఇప్పుడు ఆ అండను కూడా తీసేసి కామా పెట్టినా కానీ అరుణ సరళ కళాశాలకు వచ్చారు అనాలి, వెళ్ళారు అన్నా కానీ తప్పులేదు. మధ్యలో కామా లేకపోయినా కానీ జీరో, నల్ ఎలిమెంట్ అంటారు. జీరో జీరో అంటే అక్కడ అండ అనేది జీరో అయిపోద్ది. మనకు తెలిసిపోద్ది, తెలుగు వాళ్ళకి తెలుస్తుంది కానీ బయట వాళ్ళకి తెలియదు. అట్లా అదే కాకుండా అక్కడ జీరోతో కూడా అండ్ ఫంక్షనింగ్ అంటే మనం వాడుక భాషలో ఎట్లా వాడుతున్నాము, ఏ రీతిగా చేస్తున్నాం అనేది తెలుస్తుంది. అదే రీతిగా ఇంకోటి ఏంటంటే మీరు నేను అండ్ ఇంకో ఫంక్షనింగ్ ఏంటంటే దీర్ఘాక్షరం. దీర్ఘాక్షరంతో పాటు కామా మరియు మీరు చెప్పినటువంటి అది జీరో, నల్ ఎలిమెంట్. 4 రకాలుగా అనువాదాలు చేయొచ్చు నాన్న, 4 రకాలుగా. వాక్యాల్లో చెప్పమంటే సరళ లేకపోతే సాత్విక, సరళ సాత్విక మంచి విద్యార్థులు, సరళ సాత్విక. అక్కడ కామా లేదు, ఫుల్ స్టాప్ లేదు. తెలుగు వాళ్ళకి ఇద్దరు అనేది ఖచ్చితంగా అర్థమైంది. అదే ఇంగ్లీష్ లో వాటర్స్ అనే పదం కూడా ఉంది మనకి. నీళ్ళే ఒక అది సామూహిక పదం నీళ్లు. ఇంగ్లీష్ లో వాటర్ అన్నదే వాటర్స్ అని ఉన్నాయి. రైస్ ఉంది, రైస్ ఉందంటే అది ఒక సాంస్కృతిక పదం. రైస్ అది బియ్యమో తెలియదు, అన్నమో తెలియదు వాళ్ళకి. మనకైతే బియ్యం ఏమిటి అన్నం ఏంటనే తెలుస్తూ ఉంటది. అట్లాగానే ఇంకా ఈ అనువాదంలో చారిత్రక అంశాలు 2 చెప్పి న్యూమార్క్ గారి దగ్గరికి వెళ్ళిపోతాయి. యూజిన్ ఆల్బ్రెట్ నైడా గారు, యూజిన్ ఆల్బ్రెట్ నైడా గారు వారు తర్వాత వస్తుంది. వారు 2 అంశాలు ప్రతిపాదించారు అనువాద అధ్యయన శాస్త్రాలలో సిద్ధాంతం చేస్తా. ఏంటంటే ఫార్మల్ ఈక్వివలెన్స్, రూపాత్మక సమానార్థకం అనాలి. అదేవిధంగా ఫంక్షనల్ ప్రయోగాత్మక, ఫంక్షనల్ ఈక్వలెన్స్, డైనమిక్ అంటారు, డైనమిక్ ఈక్వలెన్స్. ఇప్పుడు మనం మీ కళాశాల వెబ్సైట్ చూస్తే కళాశాల సంస్థ పేరు మాత్రం కదలకుండా అట్లానే ఉంటది. ఏమైనా జరుగుతున్న ప్రోగ్రామ్స్, ఇట్లాంటి జరిగిపోయిన ప్రోగ్రామ్స్ ఇట్లాంటి ఏమన్నా ఉంటే కార్యక్రమాలు అవి వస్తా పోతా ఉంటాయి. లేదంటే పిల్లలకి ఇవ్వాల్సిన సమాచారం కానీ పెద్దలకి ఇవ్వాల్సిన సమాచారం కానీ అవి స్క్రాలింగ్ తిరుగుతా ఉంటాయి. వాటిని డైనమిక్ అంటారు, స్టాటిక్, డైనమిక్. ఇట్లా ఇంత ముందు కూడా చెప్పాను. 0, 1తోనే కంప్యూటర్ నడుస్తుంది. 0, 1 బైనరీ అంటారు. బైనరీ నంబర్స్ అంటారు, బైనరీ కోడ్స్ అని తర్వాత చెప్పుకుంటుంటారు. అర్థమవుతుంది. మన పేరు రాయాలి అంటే రేపు పొద్దున మీరు మీ పేరు రాయాలి అంటే ఆ బైనరీ కోడ్స్ అనేది తీసి, బైనరీ నంబర్స్ అని తీసి ఒక్కొక్క అక్షరానికి అసైన్ చేసినటువంటి ఎన్ని 0లు ఎన్ని 1లో అవి చూసి రాసుకుంటే ఇంకా ఎవరికీ అర్థం కాదు. 143 అన్నారు అనుకోండి, 143 అనేది యువకులైనటువంటి కొంతమందికి అర్థం అయితే అది లాంగ్వేజే. RUPA అన్నాం అనుకోండి, RUPA అనే అర్థమయ్యే వాళ్ళకి అర్థమైంది, లేకపోతే రూపా అనే అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుద్ది. 143 అంటే ఐ లవ్ యూ, లేదంటే ఐ హేట్ యూ, ఏదైనా పెట్టుకోవచ్చు. దట్ డిపెండ్స్. మనము ఎంత ఆసక్తితో సబ్జెక్ట్ నేర్చుకుంటామో అంత ఆసక్తిగా ఆ ఏరియాలో దూసుకొని వెళ్తాం. అది విద్యార్థుల మీదే కాదు, ఉపాధ్యాయుల మీద కూడా, అధ్యాపకుల మీద, బోధకుల మీద కూడా ఉంటది. ఒక్కొక్కరు మనకి అభిరుచి కలిగే విధంగా చెప్పే వాళ్ళు ఉంటారు, మనము అధ్వానించే వాళ్ళు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి.
అయితే పీటర్ న్యూమార్క్ గారి దగ్గరకు వస్తున్నాను. పీటర్ న్యూమార్క్ గారు వర్డ్ ఫర్ వర్డ్ ట్రాన్స్లేషన్ అంటే మక్కికి మక్కి ఇదే ఫార్మల్ ట్రాన్స్లేషన్ అని యూజిన్ ఆల్బర్ట్ నైడా గారు చెప్పారు 1964లో. ఆ తర్వాత లిటరల్ ట్రాన్స్లేషన్ అనేది కూడా ఉన్నట్లుగా అనువాదం చేయటం. ఇంకా లిటరీ ట్రాన్స్లేషన్ అని ఉంది, సాహిత్య అనువాదం కూడా భిన్న ప్రక్రియలు ఉంటాయి. ఏంటి నవల, నాటకం ఇట్లాంటివన్నీ నవలని నాటకంగానో లేకపోతే సినిమాగానో లేకపోతే ఒక పిల్లలకి కావాల్సినటువంటి జ్ఞాన సంపదగానో తయారు చేయాలి అని అంటే దాన్ని మార్పులు చేసుకుంటూ ఉండాలి. సాహిత్యానువాదంలో అనేక ప్రక్రియలు ఉన్నాయి. ఆ ప్రక్రియలన్నీ జనర్స్ అంటారు. ఆ ప్రక్రియలు మనం అనువాదం చేసేటప్పుడు ఏ ప్రక్రియ నుంచి ఏ ప్రక్రియలోకి చేస్తున్నాము, ఏమి దానికి కావాల్సిన పరిజ్ఞానం ఏంటి అంటే, పోయిటరీ తీసుకున్నాం అనుకోండి, కవిత్వంలో మనం అలంకారాల ప్రయోగం కానీ లేకపోతే శబ్ద అలంకారం కానీ రూపాలంకారం కానీ ఇట్లా అర్థమవుతుందా? దాన్ని అనేక ఫ్యాక్టరీస్ ఉన్నాయి, 12 ఫ్యాక్టరీస్ పైన ఉన్నాయి, 8 అనే వాళ్ళు ఉన్నారు, 4 అనే ఉన్నారు, ఇట్లా రకరకాలు ఉన్నాయి ఇంగ్లీష్ లిటరేచర్ లో, ఆంగ్ల సాహిత్యంలో. ఇంకా ఫెయిత్ఫుల్ ట్రాన్స్లేషన్ అంటే ఏం లేదు. ఫెయిత్ఫుల్ ట్రాన్స్లేషన్ అనేది ఫెయిత్ఫుల్ అండ్ రాంగ్ అనే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మూల భాష గ్రంథము అనే తెలుసుకోవాలి. మూల భాషకి విధేయంగా ఉందా లేదా? మూల భాషగా విధేయంగా ఉండాలి అంటే అది వర్డ్ ఫర్ వర్డ్ ట్రాన్స్లేషన్ కానీ లిటరల్ ట్రాన్స్లేషన్ కానీ వెళ్ళిపోద్ది. సెమాంటిక్ ట్రాన్స్లేషన్ అంటే కేవలం అర్థాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి పాఠ్యాంశంలో ఉన్నటువంటి అనువాదానికి ఇచ్చినటువంటి ఆ గ్రంథంలో మూల గ్రంథంలో ఉన్న అనువాదాన్ని ఖచ్చితమైన అర్థంలో మరో భాషలో ప్రకటించటం, ప్రదర్శించటం, రాయటం. ఇప్పుడు వ్రాతకి తేడా తెలుసు కదా మీకు. వస్తున్నాం తెలుసు కదా, ఈ రెండింటికి తేడా ఏమి లేదు. తేడా గ్రాంధిక వ్యవహారిక తేడా. ఈ గ్రాంధిక వ్యవహారిక మధ్యలో చాలా ఉన్నాయి. ఏంటంటే మనకి ఆడియన్స్ ఎవరు, ప్రస్తుతం వాడుతున్న ఆధునిక ప్రామాణిక భాష ఏది, దానికి అనుగుణంగా పోతూ ఉండాలి. లేదు క్లాసికల్ వెరైటీలోనే ప్రాచీన శైలిలోనే రాయాలి ఆ పుస్తకం, అట్లా ఉంటేనే అది మనకి అందంగా ఉంటది లేకపోతే ముద్దుగా ఉంటది అనుకుంటే అది ఎట్లా అంటే మనకి ఎవరైతే అనువాదం చేయమని అడిగారో ఆ ఏజెన్సీ, ఆ సంస్థ, వారికి కొన్ని నియమావళి ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి, దాన్ని బట్టి మనం చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ ఓరియంటేషన్ టెక్స్ట్ ఉందనుకోండి, ఇది ఐడియాలజీలోకి వెళ్ళింది, సంస్కృతిలోకి వెళ్ళింది. లెఫ్ట్ ఓరియంటేషన్ టెక్స్ట్ ఉందనుకోండి, నేను రైట్ ఓరియంటేషన్ మనిషిని, నేను ట్రాన్స్లేట్ చేస్తానని మొత్తం లెఫ్ట్ ఓరియంటెడ్ జార్గాన్ అంటే టెర్మినాలజీ, జార్గాన్, పరిభాష ఇట్లాంటి అన్నిట్లు కూడా మన ఐడియాలజీకి అనుగుణంగా మార్చుకుంటే అది డిస్టార్షన్, అంటే దాన్ని నాశనం చేయటం అని అర్థం. తర్వాత మనకి లెఫ్ట్ అండ్ రైట్ అంటే ఏంటి? కుడి ఎడమల కాదు, అర్థమవుతుందా? అంటే దాని మీద వచ్చే ఇవన్నీ ఇబ్బందులన్నీ మనమే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడే అడాప్టేషన్ చెప్పాను, అంటే ఒక నవల తీసుకోండి, లేదంటే ఏదైనా మంచి పుస్తకం తీసుకొని దాన్ని సినిమాగా తయారు చేయాలన్నా, లేకపోతే యాక్చువల్గా ఇవన్నీ సబ్ టైటిలింగ్, సెల్యులాయిడ్, దీనికి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అడాప్టేషన్ ఎక్కువ వాడుతుంటారు. చిల్డ్రన్స్ లిటరేచర్, పిల్లల సాహిత్యం, బాల సాహిత్యం అని కూడా అంటారు. వాటిల్ని అనువాదం చేయడానికి ఈ అడాప్టేషన్ అని వాడతారు. ఫ్రీ ట్రాన్స్లేషన్ ఏంటంటే ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని మనము మనకి అనుగుణమైన రీతిలో దాన్ని అనువాదం చేయటం. దాంట్లో సమాచారం ఎంత పోతుంది, ఎంత వస్తుంది అనేది మీకు అనవసరం. మీరేం చేస్తుంటారంటే, మీరంటే నేను కూడా అని అర్థం. అక్కడ అనువాదం చేసేటప్పుడు దాంట్లో చెప్పదలసిన అంశం మాత్రమే తీసుకొని దాన్ని చక్కగా అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత కమ్యూనికేటివ్ అంటే ఏదన్నా
సమాచారం మాత్రం వారికి పంపించాలి. కనుక దాన్ని ఏంటంటే అబ్రిడ్జ్డ్ ట్రాన్స్లేషన్ ఫస్ట్ లోనే చెప్పి దానికంటే కూడా ఇంకా సులువుగా ఉండేటట్లు చేయటం ఒకటి. రెండవది అనువాదం మొత్తం లక్ష్య భాషలో వాళ్ళకి అర్థమవుతుందా లేదా. దీనికి ఇంకొకటి ఉంది, ఇవాల్యుయేషన్ ప్యాటర్న్ లో రీడర్స్ ఇక్కడ అనువాదానికి అనువాదకుడు కావాలి, మూల గ్రంథకర్త కావాలి, అదే రీతిగా పాఠకుడు కావాలి. ఈ పాఠకుల చేత మనము దాన్ని చదివించి ఎట్లా ఉందనేది దాన్ని గ్రహించి అది మన మాతృభాషకు అనుగుణంగా ఉందా లేదని తెలుసుకుంటంతో పాటు దాని సమాచారాన్ని ఫీడ్బ్యాక్ అంటారు. ఫీడ్బ్యాక్ తీసుకొని మనం దాన్ని బట్టి మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి దాన్ని పాఠకులకు అందిస్తాం. అప్పుడు అది ఎక్కువ ప్రాచుర్యం పొందిద్ది. తర్వాత వీరన్నిటికి కూడా కారణం ఏంటంటే ఎట్లా అంటే మనము సమానార్థకాలు ఏమి ఇస్తున్నాం. ఇప్పుడు సమానార్థకాలు ఏది ఇవ్వాలి జాగ్రత్త అండి. ఏమి ఉన్నాయి ఇప్పుడు ఒకే పదానికి 10 అర్థాలు ఉండొచ్చు. నిన్న ఆయన మహిళకి 153 163 అని చెప్పారు వారు, వీక్షణ ఎడిటర్ గారు వేణుగోపాల్ గారు. అంతకంటే ఎక్కువే ఉన్నాయి నిఘంటువుల్లోకి వెళ్తే. అయితే అన్ని వాడుతున్నావా? కొన్ని పదాలు రిఫరెన్స్ పదాలుగా ఉంటాయి. ఎట్లంటే మనం సభాముఖంగా మాట్లాడే భాష వేరు, మనం ఇళ్లలో మాట్లాడుకునే భాష వేరు. అదే విధంగా స్నేహితులతో మాట్లాడుకునే పరిభాష వేరు. ఇవన్నీ ఒక్కొక్కటి వేరువేరుగా ఉంటాయి. అయితే ఇక్కడ ఏ సమానార్థకం ఇస్తున్నామో ఫంక్షనల్ ఈక్వలెన్స్, ఫార్మల్ ఈక్వలెన్స్, రూపాత్మకంగా అది మూల భాష పదానికి టెర్మినాలజీ పరిభాష దానికి సమానమైన తెలుగులో ఇస్తున్నామా, లేకపోతే డైనమిక్ ఈక్వలెన్స్, ఫంక్షనల్ ఈక్వలెన్స్ ఇవన్నీ ఒక్కొక్కటి చెరువుగా ఉంటాయి, దగ్గరగా సన్నిహితంగా అది ఇస్తున్నామా, లేదంటే దాన్ని ఇప్పుడు వందే భారత్ ట్రైన్ లేకపోతే వివేక్ ట్రైన్ ఇట్లాంటి ట్రాన్స్లేట్ చేయాల్సిన పని ఉందా లేదా అనేది మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే జాగ్రత్త వినండి. ఇప్పుడు జిన్నా టవర్ ను తీసేసి నేను ఈఫిల్ టవర్ పెట్టాలి అని అనుకోండి, ఇది కూడా అనువాదంలో భాగమే. ఎట్లా అంటే మన ఫార్మల్ ఈక్వలెన్స్, డైనమిక్ ఈక్వలెన్స్ అని రెండు యూజింగ్ ఆల్బ్రెట్ నైడా గారు వారు ప్రతిపాదించిన అంశాల్లో ఇవి ఉన్నాయి. ఎట్లా దాంట్లో అది వీరు వేణూతి గారు సంస్కృతి గురించి మాట్లాడుతా డొమెస్టికేషన్ అండ్ ఫారినైజేషన్, దేశీకరణ విదేశీకరణ. ఇప్పుడు మనము జిన్నా టవర్ ను తీసేసి ఈఫిల్ టవర్ ను పెట్టామంటే మనము మన కథ గాని రచనలో వచ్చినటువంటి అంశాన్ని మనము ఈఫిల్ టవర్ పెట్టామంటే మన సంస్కృతిని వాళ్ళకి తెలియజేయటం కోసం పెడుతున్నాం, లేదంటే మన పాఠకులు దాన్ని తెలుసుకోవాలి అని పెడుతున్నాం. అప్పుడు ఏం చేయాలంటే వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కింద స్టార్ బిట్ ఫుట్ నోట్ లోనో ఎక్కడో దాని వివరణ ఇవ్వాల్సి ఉంటుంది, దాని చరిత్ర ఇవ్వాల్సి ఉంటుంది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎవరు ఎస్టాబ్లిష్ అయ్యింది, దాని ప్రాముఖ్యత ఏంటి, ఇవన్నీ కూడా. ఇది ఫార్మలైజేషన్ అంటారు. డొమెస్టికేషన్ ఏమిటి? ఆ ఈఫిల్ టవర్ అనే ఫార్మలైజేషన్ అంటే సుబ్బారావు గ్రామర్ రాశారు మొన్న, గ్రామర్ లో కూడా జాన్ మ్యారీడ్ మేరీ అని దాన్ని తీసేసి సుబ్బారావు సరళని పెళ్లి చేసుకున్నాడు. ఇట్లా అంటే ఏం లేదు, వాళ్ళ పేర్లు కానీ వారి సంస్కృతులు వచ్చాయి కానీ వారి ఆహార పదార్థాల విషయాలు, కట్టుబాట్ల విషయంలో కూడా వాటిలన్నింటిలో కూడా మనకు అనుగుణంగా మలుచుకుంటే దేశీకరణ, వారికి అనుగుణంగా మన సంస్కృతిని వాళ్ళ దాంట్లో పెడితే అంటే వారి రచనల్లోకి పంపిస్తే అది విదేశీకరణ. ఇట్లా డొమెస్టికేషన్, ఫారినైజేషన్ అని అదే సంస్కృతిలో భాగం, అనువాదాధ్యయనాల్లో అది ఒక భాగంగా ఉంటది. నెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్ అంటే దాన్ని కేవలము లిప్యంతరీకరణ చేయటం.
బోరోయింగ్ అంటే విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటాం. గ్లోబలైజేషన్ తర్వాత అనేక పదాలు వాడుతానే ఉన్నాం. సెల్ ఫోన్, కంప్యూటర్, చరవాణి అంటే మొన్నసారి చెప్పారు కదా మధుసూదన్ గారు, చరవాణి అంటే ఎవరు కూడా కావాలని తమిళనాడు వాటిలో కంప్యూటర్స్ వాటి నాడు అనేది పెద్ద అనువాద సమస్య. నాడు ఒక విలేజా లేకపోతే ఒక స్టేటా ఒక దేశమా? అట్లానే నేషన్ అనేది ఐజాజ్ అహ్మద్ గారు అని ఇన్ థియరీ అనే బుక్ లో 1992 అనుకుంటా దాంట్లో రాశారు. దాన్ని నిర్వచించడానికి కష్టంగా ఉందని వదిలేశారు. నేషన్, జాతి అనే పదాన్ని. అట్లా అనేక ఉన్నాయి. ఫార్మల్ ఈక్వెన్స్. నెక్స్ట్ అమ్మా బారోయింగ్ అంటే ఆదానం చేసుకుంటాం. నెక్స్ట్ లోకి వెళ్ళిపోము. న్యాచురలైజేషన్, కల్చరల్ ఈక్వలెన్స్, ఫంక్షనల్ ఈక్వలెన్స్ ఇవన్నీ వచ్చిన డిస్క్రిప్టివ్ అంటే మనకి ఒక పదం లేకపోతే ఆ పదానికి వివరణ ఇవ్వటం. రైస్ సూప్ అంటే అందరికీ అర్థం కాకపోవచ్చు, గంజి అనేది తెలుగు వాళ్ళకే తెలుస్తుంది. ఇంకా వ్యవసాయ రంగానికి సంబంధించిన అనేక అంశాలు అందరికీ తెలియకపోవచ్చు. కాడి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షనింగ్ ఉంటుంది, అంటే ఒక ఉపయోగం ఉంటుంది. దాని ప్రకారం దానికి ఒక పదం, దానికి ఒక అర్థం. బోధరాజ రామకృష్ణ గారు భాషా శైలి నియమావళిని రాశారు, అనువాద సమస్యలను రాశారు, ఇంకా అనేక నిఘంటువులు కూడా రాశారు. నిఘంటు తెలుగు అకాడమీ డైరెక్టర్ గా ఉన్నప్పుడు వ్యవసాయ వృత్తి కోశాలు కూడా రాశారు. బిహెచ్కే గారు, బాజిరాజు కృష్ణమూర్తి గారు, వాళ్ళందరూ. అట్లాంటి కూడా సమాచారాలన్నీ కూడా దగ్గర పెట్టుకొని ఉండాలి. కాంపోనెన్షియల్ అనాలిసిస్ ఏమిటంటే, కాంపోనెన్షియల్ అనాలిసిస్ డిస్క్రిప్టివ్ ఈక్వలెంట్ అంటే వివరణాత్మకంగా దానికి సమాచారం ఇవ్వటం. అదే రీతి కల్చరల్ ఈక్వలెంట్ అంటే ఏదన్నా సాంస్కృతిక ఇప్పుడు జున్నుగడ్డ అన్నాం అనుకోండి, జున్నుగడ్డ, లేకపోతే వెన్న ముద్ద, చేతి ముద్ద అని అన్నాం అనుకోండి, పిల్లలకు తినిపించేది. అది చిల్డ్రన్స్ లిటరేచర్ లో వాడేది. చిరుచిరు ఇట్లా చిన్నవి ఉన్నాయి. అంటే దాంట్లో సంక్లిష్ట పదాలు ఎక్కువ వాడరు, సంయుక్త పదాలు కూడా తగ్గిస్తారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది కాంపోనెన్షియల్ అనాలిసిస్ అంటే ఏంటంటే, యూజిన్ ఆల్బర్ట్ నైడా గారు ఒక వ్యక్తికి ఉండే డిఫరెంట్ ఫంక్షన్స్. ఇప్పుడు సురేష్ గారు ఉన్నారనుకోండి, ఇంట్లో గృహ యజమాని, డిపార్ట్మెంట్ లో శాఖ అధిపతి, పిల్లలకి అధ్యాపకులు, ఇట్లా ఈ ఫంక్షన్స్ అన్ని కూడా ఇది కాంపోనెన్షియల్ అనాలిసిస్ లో వారి ఫంక్షన్స్ అన్ని సమగ్రంగా రావడం, అది కాంపోనెన్షియల్ అనాలిసిస్. యూజిన్ ఆల్బర్ట్ నైడా వారి రీసెర్చ్ అది. అదే విధంగా సినానిమీ అంటే ఇప్పుడు దయ, కరుణ, జాలి 3 పదాలు ఉన్నాయి. అవన్నీ ఒకదానికొకటి సినానిమీ. అయితే ఒకే స్పెల్లింగ్ ఉండే భిన్న అర్థాల్లో ఉండేవి ఉంటాయి, అది వేరుగా ఉంటాయి, ఇంకా రకరకాలు. అయితే భిన్న పదాలతోటి ఉండి ఒకే అర్థంలో ఉండే ఉంటాయి. ఇది 2వ కేటగిరీకి చెందింది. వాటిల్ని సినోనిమ్స్ అంటారు. ఇందాక చెప్పాను కదా, పాఠశాల, విద్యాలయం, ఇంకా బడి. వీటిల్లో మనం ఏది వాడతాం? గ్రామాల్లోనే బడి ఉంది, పాఠశాల ప్రభుత్వ రికార్డుల్లోనే ఉంది, ఇంకా వేరే ఉన్నాయనుకోండి, వేరేది. ఈ పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం కొద్దిగా ఎక్స్పోజర్ అయ్యారంటే స్కూల్ అనే అంటారు. ఇప్పుడు సర్వే చేస్తే కళాశాల బడి ఉండదు, పాఠశాల ఉండదు. తల్లిదండ్రుల దగ్గరే బడి ఉండేది, బడి ఉండదు, పాఠశాల ఉండదు, విద్యాలయం ఉండదు, ఇవేమి ఉండవు. స్కూల్ మాత్రమే ఉంటది. ఎక్కడికి వెళ్ళొచ్చా? స్కూల్కి వెళ్ళి వచ్చా, ఫినిష్. అట్లా ఉంటాయి. ఇంకా దీంట్లో అనేక అంశాలు ఉన్నాయి. అంటే పరిస్థితులకు అనుగుణంగా వ్యాకరణ అంశాలు కూడా మారుతూ ఉంటాయి. ఇంకా కాంపన్సేషన్ అనేది ఒక్కటి చెప్తాను. దీంట్లో రికగ్నైజ్డ్ ట్రాన్స్లేషన్ అంటే మనకి గీతాంజలి 32 అనువాదాలు ఉన్నాయి. అదే విధంగా వాటిల్లో ఒక్కళ్ళు అంటే బెల్లంకొండ వారిది కాదు, గుడిపాటి వెంకటాచలం గారిది మాత్రమే మంచి కవిత విలువలు కలిగి అందరూ ఆమోదయోగ్యంగా ఉంది. అదే రీతిగా కన్యాశుల్కం లాంటి ప్రామాణిక నాటకాలు ఇంకా అనేకం ఉన్నాయి. అయితే ఒక్కొక్కటి ఉన్నవ గారిది ఉంది, మాలపల్లి, అది అద్భుతమైనటువంటి రచన. దాన్ని హిందీలోకి చేశారు, ఇంకా అనేక భాషల్లో కూడా చేశారు. అది కాంపన్సేషన్ ఏంటంటే మన భాషలో ఉన్నటువంటి, సంస్కృతిలో ఉన్నటువంటి
పదాలు ఏమైతే ఉన్నాయో వాటికి సరైన అర్థాలు ఇవ్వలేకపోతే అక్కడ వివరణ ఇస్తూ దానికి తగిన రీతిలో ఉన్న పదాన్ని అక్కడ పెట్టి ఇది బహుశా దీని రూపంలో ఉండవచ్చు అని చెప్పడం. దీన్ని అంతా డైనమిక్ ఈక్వలెన్స్ అని చెప్పేశారు యూజిన్ ఆల్బ్రెట్ నైడా గారు. పారాఫ్రైజ్ ఏంటంటే అనువాదాన్ని మొత్తం ఒక ఈ అనువాదాన్ని లైన్ బై లైన్ అనువాదం చేసేది కాదు, దాన్ని ఒక 2-3 పేజీలు కలిపి ఒక పారాగ్రాఫ్ గా తయారు చేసి అనువాదం చేయొచ్చు. నోట్స్ కూడా అవసరమే. చారిత్రకంగా ఒక పదానికి సంబంధించిన సమాచారం తెలియకపోతే దానికి సంబంధించిన వివరణ నోట్స్ లో ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మేడం, అయిపోయింది మనకి ఇచ్చిన టైం. ఏజెంట్ అనే పదం కూడా యాక్చువల్ గా ఏజెంట్ అనేది ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్ కావచ్చు, గ్రామర్ లో ఏజెంట్ వేరుగా ఉంటారు వ్యాకరణ శాస్త్రంలో. అదే రీతిగా ఇంకా వేరు పరిభాషల్లో ఏజెంట్ వేరుగా ఉంటారు. ప్రతినిధి అనేది కూడా ఒక అర్థం ఉంటది. అంతేకాకుండా విశ్లేషణ ఏంటంటే అనువాదాన్ని విశ్లేషించడం కూడా అనువాదంలో భాగం. విశ్లేషించడం అంటే అది యాక్చువల్ క్రిటికల్ అనాలిసిస్ అనాలి. క్రిటికల్ అనాలిసిస్ అది ఏంటంటే విమర్శనాత్మకంగా, దాంట్లో ఎట్లా అంటే కొంతమంది పాజిటివ్ గా చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది నెగిటివ్ గా చెప్పేవాళ్ళు ఉంటారు. అది మనకి ఎట్లా ఉండాలంటే ఖచ్చితంగా దాన్ని సరైన రీతిలో విమర్శించాలి, లోటుపాట్లు. అంతేగాని ఫేవరబుల్ గా ఉండకూడదు. అనువాదాన్ని విశ్లేషించేటప్పుడు అనువాదంలో ఏవి సరైన అంశాలు వచ్చినాయి, ఏవి సరిగా రాలేదు, ఇంకా ఏమి వస్తే బాగుంటది, ఆ రీతిలో వెళ్ళాలి. సోర్స్ లాంగ్వేజ్ ట్రాన్స్ఫర్ అని కూడా యూజిన్ ఆల్బ్రెట్ నైడా గారు చెప్పింది. ఫస్ట్ అనువాదాన్ని అనాలిసిస్ చేయాలి, తర్వాత అర్థాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి, తర్వాత పునర్నిర్మించాలి, తర్వాత అనువాద భాషలో అనువాదకునికి రిసెప్టర్ లాంగ్వేజ్ యాక్చువల్ గా ట్రాన్స్లేషన్ దాంట్లో మనం అందించాల్సి ఉంటుంది అనువాదకులుగా. తర్వాత ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్. ఇప్పుడు వారు మన అలిమౌలి గారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్ గారు వారు మనకి ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ మీద, మిషన్ ఎయిడెడ్ ట్రాన్స్లేషన్ మీద తెలియజేశారు. మ్యాపింగ్ అంటే ఏం లేదు, ఒక గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ కి ఇంకో గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ కి మెషిన్ ట్రాన్స్లేషన్ లోనే వస్తుంది మ్యాపింగ్ కూడా. అదేవిధంగా డిక్షనరీస్, బైలింగ్వల్ డిక్షనరీస్ ఉండాలి, మల్టీలింగ్వల్ డిక్షనరీస్ ఉండాలి మెషిన్ ట్రాన్స్లేషన్ లో. ఇంతకుముందే ప్రీ ఎడిటింగ్, పోస్ట్ ఎడిటింగ్ అనే అంశాల గురించి కూడా వివరించారు. నెక్స్ట్ మెట్రికల్ నామ్స్, ఇన్స్ట్రుమెంటల్ ట్రాన్స్లేషన్, ఇంటిగ్రల్ ట్రాన్స్లేషన్, ఇంకా అనేకం ఉన్నాయి. ఇక్కడ మూడు అంశాలు మాత్రమే తెలియజేస్తాను. అవేంటంటే ఇంటర్లింగ్వల్ ట్రాన్స్లేషన్ అంటే ఒక భాషకి ఇంకొక భాషకి మధ్య జరిగే అనువాదం. ఇంట్రాలింగ్వల్ ట్రాన్స్లేషన్ అని ఉంది. ఇంట్రాలింగ్వల్ అంటే ఒకే భాషలో, ఇందాక మాండలికాలు చెప్పుకున్నాం కదా, ఒకే భాషలో అంశాలు కథలు అర్థం కాకపోతే ఒక మాండలికంలో అంశాలు అర్థం కాకుండా, ఆ కథలు అర్థం కాకుండా ఉంటే దానికి తప్పనిసరిగా వ్యాఖ్యానం అవసరమైనప్పుడు దాన్ని మనం అనువాదం చేసుకొని దాన్ని అందిస్తాం. అది ఇంట్రా లాంగ్వేజ్. ఇంటర్ సిమియోటిక్ ఏంటంటే ఒక భాషలో ఉన్నటువంటి మెట్రికల్ ఇవన్నీ నామ్స్ అంటే యాక్చువల్గా పొయిట్రీకి సంబంధించి వెళ్తా ఉంటాయి, ఇన్స్ట్రుమెంటల్ అవన్నీ కూడా. అయితే ఇంటర్ సిమియోటిక్ ట్రాన్స్లేషన్ అంటే ఏంటంటే అది సంజ్ఞల ద్వారా ఇప్పుడు మనకి తెలియని అంశాలు అంటే భాష పుట్టినప్పటి నుంచి అనువాదం కూడా జరుగుతూ ఉంది. ఒక భాష మాట్లాడే వ్యక్తులు ఇంకో భాషను అర్థం చేసుకోగలుగుతున్నారంటే వారు అనువాదం చేసుకొని అర్థం చేసుకోగలుగుతున్నారు. లేకపోతే ఒక భాష ఇంకొకరికి అర్థం కాదు. ఇంకా ఇన్వర్స్ ట్రాన్స్లేషన్ అనేక అంశాలు ఉన్నాయి. నెక్స్ట్ మేడం, వాళ్ళకి అవసరమైన క్విక్ లెక్సికల్ ట్రాన్స్లేషన్, లింగ్విస్టిక్ ట్రాన్స్లేషన్, ఫార్మలైజేషన్, మైనారిటైజేషన్ ఆఫ్ ట్రాన్స్లేషన్, ఇట్లా రకరకాల ఫ్రీ ట్రాన్స్లేషన్, ఫుల్ ట్రాన్స్లేషన్ అనేక. ఇవన్నీ కూడా శాస్త్రానికి సంబంధించినవి. ఇవన్నీ ఒక గంటలో మొత్తం చేసేది కాదు. అందుకని నేను అవసరమైనవి మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ మేడం, జిస్ట్ ట్రాన్స్లేషన్, గ్లాస్ ట్రాన్స్లేషన్ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మేడం,
యూనిట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ గురించి ఒక మాట చెప్తాను. యూనిట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఏంటంటే మనము తీసుకుంటున్న ఒక పారాగ్రాఫా, లేకపోతే ఒక చిన్న చాప్టరా, లేకపోతే ఒక పుస్తకమా, లేకపోతే ఏది ఒక లైన్. మన యూనిట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అంటే యూనిట్ ఆఫ్ టెక్స్ట్ అని కూడా దాన్ని అంటారు. ఒక పారాగ్రాఫ్ కావచ్చు, లేకపోతే ఒక వ్యాసం కావచ్చు, లేకపోతే ఒక పుస్తకంలో ఉన్న కొన్ని వ్యాసాలు కావచ్చు, పూర్తి పుస్తకం కూడా కావచ్చు. అది యూనిట్ ఆఫ్ ట్రాన్స్లేషన్. మనం తీసుకునే దాన్ని బట్టి దాన్ని యూనివర్సల్ ట్రాన్స్లేషన్స్ ఇవన్నీ ఇంకా లోతుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అన్ట్రాన్స్లేటబిలిటీ. ఈ వర్టికల్ ట్రాన్స్లేషన్ ఏంటంటే గ్రాఫిక్స్ లో వాటిలోకి వెళ్ళింది, సైన్స్ కమ్యూనికేషన్ లోకి. అది అన్ట్రాన్స్లేటబిలిటీ ఏంటంటే మనం ఏదైనా అనువాదము చేయలేని పరిస్థితిలో ఉంటే, అనువాదము ఇది చేయలేము అనుకున్నప్పుడు దాన్ని మనం ఏం చేస్తామంటే అన్ట్రాన్స్లేటబుల్ అని చెప్తూ ఉంటాం. అయితే దానికి మనము వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. వివరణ ఇవ్వలేని ట్రాన్స్లేషన్ అయితే ఉండదు. అందుకే అనువాదకునికి రెండు భాషల మధ్య గట్టి సంస్కృతులకు సంబంధించి కూడా గట్టి పట్టు ఉండవలసి ఉంటుంది. ఇప్పుడు మొత్తం 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. ఇప్పుడు అనువాదకులు అనువాదం చేయకూడదు. ఇప్పటి వరకు అనువాదం సంబంధించిన రకాలు, అనువాద శాస్త్రంలో ఏ అంశాలు ఉన్నాయో అవన్నీ తెలుసుకున్నాము. అనువాదకుడు అనువాదం చేయకూడనవి సంఖ్యలో నంబర్స్ అని ఉంది కదా, 1, 2, 3 అనువాదం చేయాల్సిన పని లేదు. దాని పక్కనే ఇంకో నంబర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా అనువాదం చేయాల్సిన పని లేదు. ఇంకా సింబల్స్, తర్వాత ఫార్ములాలు, ఇంకా సూత్రాలు ఇట్లాంటివన్నీ అనువాదం చేయాల్సి, సూపర్ స్క్రిప్ట్, ట్రేడ్ మార్క్, ఇంకా సైన్స్ లో వచ్చేవన్నీ కూడా ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అట్లాంటి అనువాదం చేయాల్సిన పని లేదు. నెక్స్ట్, సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను త్వరగా ముగించేస్తున్నా. తర్వాత వ్యక్తుల పేర్లు షేక్స్పియర్ అనువాదాలు, అనేక అనువాదాలు వచ్చినాయి షేక్స్పియర్. వాటిల్లో కొంతమంది ఆ పేర్లను ఏం చేశారంటే ఇష్టం వచ్చినట్టుగా అనువాదాలు చేశారు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే మన తెలుగు భాషా ధ్వనులకు అనుగుణంగా దాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఉత్తర బొమ్మలు చేర్చి అని ఉంటది, అర్థమవుతుందా? ఇప్పుడు రాముడు వాళ్ళకి డి ఏంటో తెలియకపోతే మనము ఈ పిఎన్జి మార్కర్ అని చెప్పాలి. ప్రోరల్ ఉంటది కదా, ఏంటి ఉత్తర బొమ్మల్లో సింగిల్ పర్సన్, ఇట్లా పర్సన్ జెండర్ మార్కర్ అని ఉంటది, అని చెప్పుకోవాల్సి వస్తుంది. అయితే దాన్ని ఆల్టర్ చేసేటప్పుడు అలెగ్జాండర్ చేయమంటే అలెక్సేంద్రు, ఇట్లా కొన్ని ధ్వనులు ఇప్పుడు పత్రికల్లో రాస్తా ఉన్నారు. ఇంతకుముందు మోడీ గారు అని రాసేవాళ్ళు, ప్రధాని మోడీ అని, ఇప్పుడు మోదీ అని రాస్తున్నారు. కాశ్మీర్ కు దీర్ఘం తీసి పారేసి శుభ్రంగా కశ్మీర్ అని రాస్తున్నారు. పూర్వ పత్రికలు ఇప్పుడు పత్రికలు చదివితే ఏది రమ్మాలంటే చారిత్రకంగా వచ్చే మార్పులు కూడా గమనిస్తా ఉండాలి అనువాదకులు. ఫర్ ఎగ్జాంపుల్ డాన్, DON, డాన్ తెలుసు కదా, అనగానే అమితాబ్ బచ్చన్ మనకు గుర్తు వస్తాడు. అయితే పత్రికల్లో చాలా మంది లేడీ డాన్ అని పెట్టారు విజయశాంతి గారికి. లేడీ డాన్ అంటే డాన్ గారి భార్య అని అర్థం. విజయ బహదూరి గారు ఉన్నారు, అట్లా పడితే అట్లా రాయకూడదు. అర్థమవుతుంది. డాన్ అంటే అసలు అర్థం ఏమిటంటే DON అంటే కాలేజ్ లెక్చరర్ లేదంటే యూనివర్సిటీ లెక్చరర్. చారిత్రకంగా అది మారి ఏమైపోయిందంటే ఒక మాఫియా నాయకునిగా మారిపోయింది డాన్ అనే పదం. అదే రీతిగా కంపు, నన్నయ కాలంలో కంపు అనేది ఇప్పుడు మనకి ఇంపుగా సువాసనగా మారిపోయింది. నన్నయ కాలంలో పుస్తకము అనువాదం చేస్తే కంపుకి ఇప్పుడు చేస్తున్నామంటే ఈ సందర్భాన్ని బట్టి మనము ఇసికొల్ట్ పెట్టి సువాసన అని రాయాల్సి ఉంటది. ఇట్లా చారిత్రక మార్పులు, ఈ పద్మశ్రీ ఇట్లాంటి అన్ని కూడా, పద్మవిభూషణ్ వాటికి మనము పుష్పము ఇట్లాంటివి తయారు చేయకూడదు, అవసరం లేదు. మిస్, శ్రీమతి ఇట్లాంటివి మనం వాడుకుంటున్నాం, కుమారి అని వాడుకోవచ్చు. కానీ కేవలం లగ్న పత్రికల్లోనే వాడుతున్నాము, లేదంటే ఫార్మల్ రైటింగ్స్ లోనే వాడుతున్నాం, కానీ సాధారణ భాషలో వాడడం లేదు. అది కూడా గమనించుకోవాల్సి ఉంటుంది అనువాదకులు. ఇంకా ఇంటి పేర్లు కూడా నిలయము అని ఉంటది, ఆశ్రయం అని ఉంటది, ఆశ్రమం అని ఉంటది, రకరకాల ఇంటి పేరు.
అంటే వాళ్ళ అభిరుచిని బట్టి పెట్టుకుంటా ఉంటారు. ఇంటి పేర్లు కూడా అట్లానే ఉండాలి. ఇక్కడ ఇచ్చాం కదా గ్రేస్ విల్లా, గగన విహార్ అంటే హైదరాబాద్ లో ఉంటది. ఇంకా ఐశ్వర్య సౌధ ఇట్లాంటి రకరకాలు ఆర్గనైజేషన్ పేర్లు కూడా మనం అది ఏజెన్సీ మనకి అసైన్ చేసిన ఏజెన్సీ ఏ సంస్థ అయితే మనకి వాటిని అందిస్తుందో వాళ్ళు చేయమంటే చేయాలి, లేదంటే దాన్ని మన లిప్యంతరీకరణ చేయాలి. లిప్యంతరీకరణ కూడా అనువాదమే, అనుసృజన కూడా ట్రాన్స్క్రియేషన్ అంటారు, అది కూడా అనువాదమే. ఇట్లా కళాశాల పేర్లు ఇవన్నీ కూడా నెక్స్ట్ కళాశాల పేర్లు వీటిలన్నిట్లు కూడా అనువాదం చేయాల్సిన పని లేదు. ఇంకా పొడి అక్షరాల్లో రాసే ఉన్నాయి కదా న్యూస్ పేపర్ల పేర్లు కూడా ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఈనాడు, సాక్షి ఇట్లాంటి వాటిని అనువాదం చేయాల్సిన పని లేదు. ఇంకా పరిశోధన పత్రికల పేర్లు కూడా ఇవన్నీ కూడా అనువాదం చేయాల్సిన పని లేదు. అట్లా ప్రజావాణి, విజయ కర్ణాటకలో అదే విధంగా అనువాదానికి సంబంధించిన ఐడిజిఎల్, బాబెల్ అంటారు ట్రాన్స్లేషన్ టుడే, అది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లాంగ్వేజెస్ నేషనల్ ట్రాన్స్లేషన్ మిషన్ వారిది. అదే విధంగా పోయిట్స్ ఇంటర్నేషనల్, ఇట్లా వాటి పేర్లు ఉన్నప్పుడు మనం అనువాదం చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ మేడం, తర్వాత అనువాదం ఎట్లా చేయాలి, ఏం చేయాలి, మొత్తం 5 నిమిషాల్లో అయిపోతుంది. కొద్దిగా అటెంటివ్ గా ఉండండి. అనువాదం చేసేటప్పుడు 3 దశలు ఉంటాయి మామూలుగా. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకునే గానీ ఆ దశలన్నీ చేసుకుంటా పోయే కాదు, మనసులో పెట్టుకొని ఉండాలి ఖచ్చితంగా ఈ పాటించాలి అనేది. డిఫాల్ట్ రూల్ పొద్దున్న లేచి మొహం కడుక్కుంటాం ఎట్లా అట్లానే అనువాదం చేసే వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం పాటిస్తే మంచి అనువాదాన్ని ఇవ్వగలుగుతాం. దానికి సాహిత్య అకాడమీ అవార్డు అవసరం లేదు. ఇంకొక అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు, సంతృప్తికరంగా ఒక అనువాదం చేసేవని. ప్రీ ఎడిటింగ్, పోస్ట్ ఎడిటింగ్ మేడం, ఇంకా డ్రాఫ్టింగ్, ప్రీ డ్రాఫ్టింగ్, పోస్ట్ డ్రాఫ్టింగ్ అండ్ పోస్ట్ డ్రాఫ్టింగ్. ఒక అనువాదాన్ని చేసేటప్పుడు అనువాదకుడు మంచి నిఘంటువులు పెట్టుకోవాలి దగ్గర, ఇంకా కావాల్సిన పరిభాష పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకొని అనువాదం చేయడానికి పూనుకోవాలి. ముందు ఒరిజినల్ టెక్స్ట్ పూర్తిగా చదువుకోవాలి, తర్వాతే అనువాదానికి పూనుకోవాలి. ఆ తర్వాత ముందుగా దాన్ని చిత్తు ప్రతిని తయారు చేసుకుంటాం. ముసాయిదా అనే వాళ్ళు ఉంటారు, ప్రతి అనే వాళ్ళు ఉంటారు. దాన్ని తయారు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని సరిగా ఒరిజినల్ తో కంపేర్ చేసి ఒక డ్రాఫ్ట్ తయారు చేసి కొంత సమయం ఇవ్వాలి, 1-2 రోజులు అట్లా గ్యాప్ ఇచ్చిన తర్వాత చూస్తే దాంట్లో మనకి ఎవరైనా కవులు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఒక పోయం రాశారంటే దాన్ని మళ్ళీ మొత్తం కొత్త పోయంగా తయారు చేస్తారు 4 రోజులు అయిన తర్వాత అక్కడ పడేసి. మళ్ళీ చదివితే దాంట్లో కొత్త అంశాలు చేరతాయి. అట్లా ప్రీ ఎడిటింగ్, డ్రాఫ్టింగ్, ప్రీ డ్రాఫ్టింగ్ అండ్ పోస్ట్ డ్రాఫ్టింగ్, ఇట్లా 3 దశలుగా మనం విభజించుకుంటే ఇది శాస్త్రీయ అనువాదం కోసం బ్రేన్ గారు చెప్పినటువంటి విభజన. నెక్స్ట్ మేడం, తర్వాత వీటిల్ని ఆయన 5గా విభజించాడు. ఒకటి ఏంటంటే మూల పాఠాన్ని వ్యాఖ్యానించటం, తర్వాత అనువాదాన్ని రాసుకుంటాం, కంపోజ్ చేయటం అని అర్థం. ఆ తర్వాత దానికి సంబంధించిన ఏమైనా అవసరాలు ఉంటే, కొన్ని పదాలు అర్థం కాలేకపోతే దానికి సంబంధించిన ఎక్స్పర్ట్లను కనుక్కుంటా కానీ దాని మీద ఏమేమి రీసెర్చ్ వచ్చినాయి అన్ని కూడా కనుక్కుంటాం. తర్వాత మనం రాసినటువంటి ప్రతిలో ఏమేమి తప్పులు ఉన్నాయనేది సరి చేసుకుంటాం. తర్వాత దాని జోడి బ్రెయిన్ గారు వారు సైంటిఫిక్ ట్రాన్స్లేషన్ శాస్త్ర అనువాదము, అది ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, వాటికి సంబంధించింది. నెక్స్ట్ వారు చెప్పినటువంటి ఈ 5 టాస్క్స్, ఈ 5 లక్ష్యాలు కొన్ని దశల వారీగా చెప్పారు. అదేంటంటే రీడింగ్ ది సోర్స్ టెక్స్ట్ ఫుల్లీ, ఆ తర్వాత రైట్ డౌన్ ది ఎక్కడెక్కడ మనం ఒరిజినల్ టెక్స్ట్ మూల గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనకి స్పీడ్ ఆగిపోయి బ్రేకులు పడుతున్నాయో వాటిని చూసుకొని వాటిని నోట్ చేసుకోమని చెప్పారు. తర్వాత పానిక్ బాస్కెట్స్ అంటే ఏం లేదు, ఏవి కష్టంగా ఉన్నాయి, అసలు నిజమైన సమస్యలు ఏమిటి, మనం స్పీడ్ గా చదువుకుంటూ పోతుంటే ఎక్కడ గుళికల్లాగా అడ్డుపడుతున్నాయి,
వాటిల్ని మనం నోట్ చేసి పెట్టుకోవాలి. దానికి సంబంధించిన సమాచారం 4లోకి వెళ్ళారు. దానికి స్టెప్ 4 దానికి సంబంధించిన సమాచారం అంతా అధ్యయనం చేయాలి, సమాచారం సేకరించి ఆ తర్వాత దానికి సంబంధించిన నిపుణులు ఉంటే వాళ్ళని కలిసి మాట్లాడాలి ఆ సబ్జెక్ట్ లో. తర్వాత నిజమైనటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయి వాటిని అన్ని సమస్యలు కాదు, మళ్ళీ వాటిని మనం అవగాహన చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనం చేసిన అనువాదాన్ని మళ్ళీ ఒకసారి చదువుకోవాలి. తర్వాత వాటిలన్నిటి క్లాసిఫైయింగ్, యాక్చువల్ గా మనం రాస్తున్నప్పుడు ఎక్కడెక్కడ ఆటంకాలు కలుగుతున్నాయి వాటిని కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది. 10వది ఏంటంటే సమస్యలన్నింటినీ కొన్ని గుంపులుగా వర్గీకరించాలి, కొన్ని భాగాలుగా వర్గీకరించుకొని ఏ రకమైన సమస్య ఇది, దీనికి ఎట్లా డీల్, అది సాంస్కృతికమైందా భాషాపరమైందా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాన్ని కొంతమంది దాన్ని కొంతమంది సాల్వ్ అనువాదకుడు కొన్ని సాల్వ్ చేయగలుగుతాడు, లేదంటే ఆ పాఠాలు బోధించే ఉపాధ్యాయులు కొన్ని అనువాదం చేయగలుగుతారు. ఇట్లా రకరకాలు ఉంటాయి. దానికి కావాల్సిన అనువాదుడికి కావాల్సిన అంశాలు ఏమిటంటే మంచి పెర్ఫార్మెన్స్, బాగా చక్కగా అనువాదం చేయడానికి మంచి డిక్షనరీ, మోనోలింగ్వల్ డిక్షనరీ, అంటే మదర్ టంగ్ లో తెలుగు టు తెలుగు డిక్షనరీ. శంకరనారాయణ గాని చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారు వారి డిక్షనరీ మొత్తం మోడర్న్ స్టాండర్డ్ ఫామ్ లో తయారు చేశారు. లింగ్విస్టిక్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసినప్పుడు మొత్తం మోడర్న్ స్టాండర్డ్ ఫామ్ లో సిపి బ్రౌన్ గారి డిక్షనరీ ఇందులో గ్రంథం అది. తర్వాత అటువంటి మోనోలింగ్వల్ డిక్షనరీస్ ఉండాలి. తర్వాత మూల భాషకు సంబంధించినటువంటి ఏదైనా అత్యాధునికంగా వచ్చింది ఏదైనా ఒక నిఘంటు దగ్గర పెట్టుకోవాలి. అంతేకాకుండా సార్ బ్యాండీ కుట్ అని కూడా చెప్పారు ఎవరు, సురేష్ గారు మొన్న మాటల్లో. అది సాంబార్ ఇట్లాంటి పదాలన్నీ కూడా ఇంగ్లీషు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చేరినాయి. ఇప్పుడు ఇంకా కొత్త పదాలు ప్రతి సంవత్సరం వాళ్ళు మనం అందించిన సమాచారాన్ని బట్టి వాళ్ళు ఫ్రీక్వెన్సీ స్టడీ చేసుకొని వాటిలన్నిటిని కూడా చేరుస్తూ ఉంటారు. ఇంకా రెఫరెన్స్ బుక్స్ బైలింగ్వల్ 2 భాషల్లో ఉన్న తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ కానీ, ఇంకా ఆయన ఎవరు వారు పిఆర్ రెడ్డి గారు ఒక ఆయన తెలుగు అకాడమీ నుంచి 1,00,000 భాషా పదాలని 1,00,000 పైన పదాలని ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ వేశారు. ఇంకా అది అన్నిట్లో ఉన్నాయి. కాకపోతే ఏంటో కొన్ని చేర్చారు. బోధరాజు రాధాకృష్ణ గారు 10,000తో ఈనాడు వ్యవహారం కోసం వేశారు, తర్వాత 15,000తో వేశారు, తర్వాత ఆధునిక వ్యవహారం కోసం అని 25,000తోటి వేశారు. ప్రాచీ పబ్లికేషన్ వాళ్ళు దాన్ని అచ్చు వేశారు. ఇంకా అనేక ఉన్నాయి. మంచిగా ఉపయోగించాలంటే బోధరాజు రాధాకృష్ణ గారిది నేనైతే రికమెండ్ చేస్తాను. దాన్ని పిప్పి చేశాను. నిఘంటు అని పెట్టే ప్రౌఢ అనే పదం ఉండదు ఫస్ట్ జనరేషన్ అనువాదం డిక్షనరీలు. ఇంకా అనేక పదాలు అనువాదకులకి చక్కగా ఉపయోగపడే నిఘంటు ఏదైనా ఉందంటే ఫస్ట్ దీన్ని తెలుగుదంటే తెలుగు ఆక్స్ఫర్డ్ వాళ్ళు వేసిన తెలుగు. అదే విధంగా జిఎన్ రెడ్డి గారి డిక్షనరీ ఉంది, ఇంగ్లీషు తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ యాక్చువల్ ఇది, దాన్ని తెలుగులో చేశారు. ఇంకా అనేకం ఉన్నాయి. శంకరనారాయణ గారి అనేక నిఘంటువులు ఉన్నాయి. పిల్లలకి కనీసం నిఘంటువు అనేది ఒక చాప్టర్ పెట్టి దాన్ని చదివిస్తే దాన్ని కూడా నిఘంటు నిర్మాణం తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు వారు కూడా దాని మీద పనిచేశారు. ఇట్లా ఇంకా మనము సోషియాలజీ చేస్తున్నామా ఆంథ్రోపాలజీ చేస్తున్నామా దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక అంశం చెప్తాను చారిత్రకు సంబంధించి. చారిత్రకంగా హరిజన అనే పదం ఉంది, అది సంస్కృతికి సంబంధించింది, చరిత్రకు సంబంధించింది. దాన్ని ఇప్పుడు మనము గాంధీ గారు పెట్టిన పేరు, దాన్ని ఇప్పుడు మనము హరిజన అని అనువాదం చేయలేము, అఫెన్సివ్ వర్డ్ అంటారు. అది కొద్దిగా అది వాడుకకు అది సరైన కాదు ప్రస్తుతం. ఇప్పుడు దళిత అనే పదం అంబరెల్లా టర్మ్ అన్ని బలహీన వర్గాలకి చెందింది దళిత అనే పదం. ఎంఎన్ శ్రీనివాస్ పుస్తకం అనువాదం చేసేటప్పుడు దాని సమస్య వచ్చినప్పుడు దాన్ని ఆ రీతిగా దాన్ని పరిష్కరించడం జరిగింది. అయితే మనం యాజ్ ఇట్ ఈజ్ గా వాళ్ళు ఉన్నట్టుగా వాడమంటే దానికి వ్యాఖ్యానం వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అదే రీతిగా డిసిప్లిన్ స్పెసిఫిక్ జాతీయ అనువాద సమితి నేషనల్ ట్రాన్స్లేషన్ మిషన్ సిఏఎల్ అనేక వీటిని నిఘంటువులు పారిభాషిక నిఘంటువులు తయారు చేసింది. దీనికి యాక్చువల్ గా సిఎస్టిటి అని ఉంటుంది. సిఎస్టిటి అది ఢిల్లీలో ఒక సంస్థ, పరిభాషకి సంబంధించి వాళ్ళు అథెంటిక్ బాడీ. అయితే అనువాదకుల కోసం అని చెప్పి మేము జ్ఞానమూర్తి గారు మేమందరం కూడా మొట్టమొదట సోషియాలజీ
యాంటనీ గిద్దియన్స్. ఆ పుస్తకం ఒక పెద్ద సంపుటి పెద్ద వాల్యూమ్ అది. దాంట్లో ఉన్న పదాలన్నీ మన తెలుగు అకాడమీ వాళ్ళు వేసిన సోషియాలజీ గంటలో దొరకవు, ఇంకో చోట దొరకవు. దానిలో ఉన్న పరిభాష అంతా సేకరించి ఏ రీతిగా అనువాదం చేయాలి దాన్ని బేస్ చేసుకొని టెక్నికల్ టెర్మినాలజీకి అనువాదకుల కోసమనే ఇది తయారు చేస్తా ఉన్నాం. కొన్ని తెలుగులో సోషియాలజీ, ఇంకా పొలిటికల్ సైన్స్, ఇంకా అనేక గంటలు రెడీగా ఉన్నాయి. ఇంకా భారతీయ భాషలోనైతే జాతీయ అనువాద సమితి వెబ్సైట్కి వెళ్తే మీకు అన్ని తెలుస్తాయి. అట్లా ఆ పరిభాష ఉందంటే సమయము ఇదే. ఇప్పుడు ఒక పుస్తకం, పెద్ద పుస్తకం 3-4 అనువాదం చేశారనుకోండి, ఎందుకంటే మాకు సమయం కావాలి, ఈ సమయంలోనే కావాలి అని అడిగితే 4-5 చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క శైలి రాస్తా ఉంటారు. గ్రాంధికం రాయొచ్చు, గ్రాంధిక వ్యవహారికం రాయొచ్చు, గ్రాంధిక వ్యవహారిక సమాహారంగా రాయొచ్చు, ఇటు రకరకాలుగా ఉంటాయి. అయితే వాటిలన్నింటిలో ఒకే శైలిలోకి తీసుకురావాలి అని అంటే ఇటువంటి ఒకే రకమైన పరిభాష వాడాలి. నేను అమ్మ వాడతాను, నాకు అమ్మ అనే పదమే ఇష్టము, అమ్మ అంటేనే ముద్దు అని ఇంకోళ్ళు తల్లి అని వాడతారు. యంత్రానువాదం ఇట్లాంటి వాటిలో, లోకలైజేషన్ ఇట్లాంటి వాటిలో మనం ఒకసారి అమ్మ వాడి తర్వాత తల్లి వాడామంటే మీరు తప్పు అని చూపించేసింది కంప్యూటర్ ఆటోమేటిక్. ఎందుకంటే వాళ్ళకి అవన్నీ తెలియవు, మనకు మాత్రమే తెలుసు. ఇట్లాంటి గొడవలన్నీ ఉన్నాయి. తద్వారా మనం ఏదో తెలియని వారం అనుకుంటారు, అది వాళ్ళకి తెలియని తనం. అయితే ఏంటంటే ఇదే న్యూయెన్సెస్ అంటారు, లాంగ్వేజ్ లింగ్విస్టిక్ న్యూయెన్సెస్, భాషకు ఉన్నటువంటి సౌరభావాలు అని కూడా చెప్పుకోవచ్చు, మెలకువలు అని భాష పట్టు అని కూడా చెప్పుకోవచ్చు. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అయితే అనువాదాన్ని పూర్తిగా పరీక్షించాలి అని అంటే నెక్స్ట్ పూర్తిగా పరీక్షించాలంటే మనము పాఠకులకు ఇచ్చి దాన్ని చేయాల్సి ఉంటుంది. ఒక అంశం 2 నిమిషాలు ముగించేస్తాను. దీన్ని ఏ రీతిగా సమీక్షించడం కానీ దాన్ని మూల్యాంకనం చేయటం కానీ చేయాలి అని అంటే ఫస్ట్ అనువాదకుడు ఏం చేయాలో మూల్యాంకనం చేసేవాళ్ళు కూడా అదే చేయాల్సి ఉంటుంది. అండర్స్టాండింగ్, అవగాహన చేసుకోవాలి. దాని విషయం ఏమిటి, మూల భాషలో విషయం ఏమిటి అనేది పూర్తిగా చదివి అవగాహన చేసుకోవాలి. తర్వాత మూల భాష గ్రంథం, అనువాద గ్రంథం 2 దగ్గర పెట్టుకొని వాటిని లైన్ బై లైన్, అర్థమవుతుందా, పంక్తికి పంక్తి చెక్ చేసుకుంటా పోవాలి, అన్ని కరెక్ట్ గా వచ్చినా లేదా. తర్వాత ఓ పరిభాష ఒక చోట ఒక పదం వాడి ఇంకొక చోట ఇంకొక పదం, ఒక చోట పాఠశాల వాడి ఒక చోట బడి వాడి ఇంకో చోట స్కూల్ వాడి ఇట్లా వాడారనుకోండి, ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది ఇంట్రెస్ట్, అభిరుచి కలిగిన. దీంట్లో ఇంకోటి ఏంటంటే ఇడియలెక్ట్స్ అని ఉంటాయి, అంటే ఒకరి ప్రత్యేకమైన శైలి దాని మీద ప్రభావితం చూపి ఉంటాయి. ఇట్లాంటి గొడవలన్నీ కూడా ఉంటాయి. అయితే ఒక పుస్తకంలో రాసేటప్పుడు ఒకే విధంగా రాయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఆ రీతిగా యూనిఫార్మిటీ ఉందా లేదా, శైలి గ్రాంధిక శైలి, వ్యవహారిక శైలి. వ్యవహారిక శైలిలో రాసేటప్పుడు వ్యవహారిక శైలిలోనే రాయాలి, గ్రాంధిక శైలిలో రాసేటప్పుడు గ్రాంధిక శైలిలోనే వాడాలి. 2 కలిపి వాడడం అనేది 2కి చెడ్డ రెవడ్లాగా అయిపోతుంది. నెక్స్ట్, అయితే ప్రామాణిక భాష వాడుతున్నామా లేదా, ఇంతకుముందు చెప్పాము కదా, పేర్లు, స్థలాల పేర్లు, ఇవన్నీ యార్లగడ్డ వారు స్థలాల పేర్లు, ఇంటి పేర్లు, వాటిలన్నిటి మీద స్టడీ చేశారు. యార్లగడ్డ బాలగంగాధరరావు గారు, వారి స్టూడెంట్స్ అందరూ కూడా. ఇట్లా అనేక చోట్ల కూడా పరిశోధనలు జరిగి, తిరుపతి విశ్వవిద్యాలయంలో కూడా, పద్మావతి మహిళా యూనివర్సిటీలో కూడా, ఇట్లాంటి విశ్వవిద్యాలయంలో కూడా అనేక పరిశోధనలు జరిగిన అంశాల మీద. పిల్లలకి ఎందుకు చెప్తున్నామంటే మీరు భవిష్యత్తులో పరిశోధనలోకి, అనువాద పరిశోధనలోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అయితే దానికి నా ఫెడలిటీ ఇట్లాంటివన్నీ నమ్మకంగా ఉన్నారా, ఫొనెటిక్. మనం ఒక అబ్బాయికి ఇప్పుడు ఒక భాషలో రోహి అనే పదం ఒక విద్యార్థి, చిన్న పిల్లడు, 4 ఏళ్ల పిల్లోడికి, 4వ తరగతి పిల్లోడు, 4 ఏళ్ళు కాదు, 4వ తరగతి పిల్లోడికి నేర్పాలి అంటే రోగి అంటా ఉన్నాడు. రోహి అని బాబు అని అంటే రోగి అంటున్నాడు. తెలుగులో రోగి అంటే సిక్ పర్సన్ అని మనకు అర్థమైంది, వ్యాధిగ్రస్తుడు. అయితే రోహి అనేది దేవుని నామం. దాన్ని నేర్పడానికి హా హా అనిపించి ఎంతో ప్రయాసపడి ఆఖరికి రోహి అనిపించడం జరిగింది. అయితే మన ఉచ్చారణకు పంతులు మన ఉచ్చారణకు విధేయంగా
మన ఉచ్చారణకి విధేయంగా మనము మార్చుకోవాల్సి ఉంటది. ఫోనెటిక్ ఆల్టరేషన్స్ అంటారు. కావాల్సిన మార్పులు చేసుకుంటాం. ఆ మార్పులు చేసుకొని దాన్ని మనం వాడవలసి ఉంటుంది. ధ్వనులు మన భాషలో లేని ధ్వనులు ఏమన్నా ఉంటే వాటిల్ని ఏ రీతిగా వాడాలి, ఇట్లాంటివన్నీ కూడా ధ్వని పరంగా మనం మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా అనువాదం సంబంధించి అనువాదకుడు ఏమన్నా చేర్చాడా తీసేసాడా, ఓవర్ ట్రాన్స్లేషన్ అండర్ ట్రాన్స్లేషన్ అని అంటారు అనువాద శాస్త్రాల్లో. ఏమన్నా చేర్చాడా, చేరిస్తే అది ఓవర్ ట్రాన్స్లేషన్ అయిపోద్ది. ఏమన్నా తీసేసాడా అండర్ ట్రాన్స్లేషన్ అయిపోద్ది. వీటిల్ని కూడా కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే లోకల్ ఫ్లేవర్ సాంస్కృతికంగా చెప్పుకోవాలి అని అంటే మన పాఠకులను ఉత్తేజపరచడానికి మనం అన్ని చేర్చుకుంటా చేస్తా ఉంటాం. అవన్నీ దాని అవసరాన్ని బట్టి ఉంటాయి, కానీ మనం చేయాల్సిన పని లేదు. ఒక పుస్తకాన్ని పూర్తి పుస్తకంగా అనువాదం చేసేది ట్రాన్స్లేషన్ ప్రాపర్ అంటారు. ట్రాన్స్లేషన్ ప్రాపర్, పూర్తిగా కవర్ టు కవర్. ఆ అనువాదమే జాతీయ అనువాద సమితి చేస్తుంది. పాఠకులు మంచి పుస్తకాలు, ఉన్నత విద్యలో ఉన్న పుస్తకాలన్నీ, అదే విధంగా UGC వాళ్ళు నిర్దేశించిన 72 అట్టుకుంటే ఇప్పుడు ఇంతకుముందు 69 ఉండే 71 అయినాయి, మళ్ళీ 72 అయి ఉంటాయి. ఆ యొక్క డిసిప్లిన్స్ లో ఉన్న పుస్తకాలన్నింటినీ కూడా వివిధ శాఖల్లో ఉన్నాయన్నీ కూడా పుస్తకాలన్నీ జాతీయ అనువాద సమితి చేస్తుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి CL డైరెక్టర్ గారికి, NTM ఆఫీసర్ ఇన్ఛార్జ్ గారు తారిక్ ఖాన్ గారికి, అదే రీతిగా మా జ్ఞానమూర్తి గారికి, మంజులా బేబూర్ గారికి, తోటి ఎంప్లాయీస్ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ గుంటూరు వారికి, ప్రిన్సిపల్ మేడం గారికి, సురేష్ గారికి, వారి కొలీగ్స్ అందరికీ, విద్యార్థులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.